గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ తాతమ్మల కాలం నాటి కమ్మనైన కొబ్బరి కారం తయారు చేయబోతున్నాను అనమాట. ఇది రైస్కి మంచి కాంబినేషను. వేడన్నంలో అయినా తినచ్చు, చల్లన్నంలో కూడా అయినా తినచ్చు అనమాట. మధ్యలో పచ్చి ఉల్లిపాయ వేస్తామన్నమాట. కొంచెం కరకరలాడుతా పోపులు తగులుతా చాలా కమ్మగా ఉంటుంది. ఇది మనము ఒకవేళ పప్పు అన్నము అలా తిన్నప్పుడు ఇంకొక కర్రీ కావాలి కదా, ఆ బదులు ఈ కర్రీని చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు చేసుకునే రొటీన్ కొబ్బరి పచ్చడి కన్నా ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఒక చిప్ప కొబ్బరి అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వాటర్ అన్నది పోయికోకుండా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర కొబ్బరి చేసేది కూరం ఉంటే కనుక దాంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. నా దగ్గర కొబ్బరి కూరం లేదు, సో నేను మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా పౌడర్ లాగా అయితే అయిపోయిందనమాట. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికి తాలింపు పెట్టుకుందాం. ఒక బాండీ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసేసుకోవాలి. ఇందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇందులో ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం లైట్గా ఫ్రై అయింది అనుకున్నప్పుడు అది వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత ఒక స్పూను మినప్పప్పు లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. అప్పుడే కమ్మగాను మంచిగా ఎగుతాయి పోపులు. లేకపోతే కనుక పైన అంతా మాడిపోతాయి, లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటాయి, టేస్ట్ ఉండదు. నురుగు మీద కనపడదనమాట, చూసుకుంటూ ఉండాలి. నేను తీసుకున్న ఒక ఫుల్ కొబ్బరి చిప్పకిను ఒక 6 నుంచి 7 వరకు ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను అనమాట. మన స్పైసీని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా అయితేనే బాగుంటాయి అన్నమాట. వేగిపోయినాయి, గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. ఆఫ్ చేసుకుని ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం. ఇవి చల్లారనివ్వాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి తీసేసుకుందాం. ఇవన్నీ లోపు చల్లారుతాయి. ఎండుమిరపకాయలు చల్లారిపోయినాయి అనమాట, పోపు మొత్తం కూడా. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే ఒక స్పూన్నర వేస్తున్నాను. కావాలంటే చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయలు అన్నీ కూడా ఈ విధంగా నలిపేసుకోవాలి. మనము చక్కగా ఫ్రై చేస్తే ఊరినే ఎండుమిరపకాయలు అన్నవి నలిగిపోతాయి అనమాట. ఇలా మనం క్రష్ చేయగానే మొత్తం కూడా ఇది అయిపోతాయి. ఇలా ఎండుమిరపకాయలు అన్నీ కూడా ఇలా క్రష్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం, అండ్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు. కున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, అది మొత్తం కూడా 1 చిప్ప కొబ్బరి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నేను పెద్ద కొబ్బరి చిప్ప తీసుకున్నాను అనమాట. ఒక చిప్పే తీసుకున్నాను, పెద్దది తీసుకున్నాను. ఒకవేళ చిన్నవి అయితే కనుక ఒక కాయ తీసుకుంటే సరిపోతుంది. కావాలి అంటే కనుక పచ్చిమిరపకాయ కూడా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు. కానీ అదేంటి అంటే చిన్నపిల్లలు తిన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేనైతే పచ్చిమిరపకాయ ముక్కలు వేయను. కావాలంటే పచ్చిమిరపకాయ కూడా చిన్నగా చీలికల ముక్కల్లాగా కట్ చేసుకుని అది కూడా వేసుకోవచ్చు అనమాట, యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇదంతా ఈ మసాలా మొత్తం కూడా ఈ కొబ్బరికి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక ఫుల్ నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. ఒక నిమ్మకాయ నేను పెద్దది తీసుకుంటున్నాను.
మళ్ళీ ఒకసారి మొత్తం కూడా ఈ లెమన్ అన్నది ఇందులో కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. తాతమ్మల కాలం నాటి కమ్మని కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉంది నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.